తెలంగాణ ప్రభుత్వం గోరుబోలి లంబాడా భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నునావత్ గణేష్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షలు, దేశంలో 15 కోట్ల మంది బంజారా ప్రజలకు సంతోషంగా ఉందన్నారు. ఇక నుంచి తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సంతోషం వ్యక్తం చేశారు. మరి బంజారాల గోరుబోలి అనే భాషను అసెంబ్లీలో మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో నిన్న మరి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరి జూపల్లి కృష్ణారావు గారి మరి టూరిజం వారి ఆధ్వర్యంలో మరి నిన్న అసెంబ్లీని పంపి వీళ్ళు పాస్ చేయడం జరిగింది. ఆ గోరుబోలి భాష 8వ షెడ్యూల్లో చేస్తే మరి ఇక్కడ మరి తెలంగాణలో 40 లక్షల మంది ఒక గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా మరి దేశంలో మరి 15 కోట్ల మందికి ఈ లబ్ధి చేకూరుతుంది. మరి దీనిలో అనేకమైన సంప్రదాయాల ప్రకారము మరి మా గోరుబోలిని మరి దేశం వ్యాప్తంగా మరి చాలామందికి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. మరి చాలామంది ఉద్యోగాలు వస్తాయి. మరి ఈ భాష యొక్క ఉత్పత్తులను మరి ఒక లిపి తయారవుతుంది. కాబట్టి మేము ఈరోజు మరి రేవంత్ గారికి పాలాభిషేకం చేయడము మరి మా బంజారాకు చాలా గొప్ప చరిత్ర. ఈ బంజారాలో ఇలా 8వ షెడ్యూల్లో గత బంజారా సేవా సంఘం కావచ్చు, లంబాడా కులపోటు సంఘం కావచ్చు, మరి గిరిజన సంఘం కావచ్చు, మరి అనేక సంఘాలు మరి పోరాటం చేసిన ఈ గోరుబోలిని ఇలా సాధించుకోవడం జరిగింది. మరి ఆ సాధించుకోవడం గోరుబోలి భాషను మరి రేపు కూడా కేంద్రంలో మరి మోడీ గారి వారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ బిల్ పాస్ చేయాలని చెప్పేసి మేము మరి కోరుతా ఉన్నాము. మరి మేము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై బంజారా, జై లంబాడా.